ప్రపంచంలో గూగుల్ తర్వాత రెండో పెద్ద సెర్చ్ ఇంజిన్ ఏదో తెలుసా మీకు? అదే యూట్యూబ్. మనం ప్రతిరోజు గంటల కొద్దీ యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటాం, కానీ దాని వెనక జరిగే సీన్స్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి నిమిషానికి 500 గంటల వీడియోస్ అప్లోడ్ అవుతుంటే ఆ డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుందో ఎప్పుడైనా ఊహించారా? మొత్తం ఎంత స్టోరేజ్ ఉంటుంది, ఏ సర్వర్స్ మీద రన్ అవుతుందో ఎప్పుడైనా గెస్ చేశారా? ఎప్పుడైనా డౌట్ వచ్చిందా, ఇంత డేటా మరియు ఎంత ప్రాసెస్ ఉన్నప్పటికీ కూడా యూట్యూబ్ ఎప్పుడు ఆన్లైన్లో ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మనం తెలుసుకోబోయేది కేవలం ఫ్యాక్ట్స్ మాత్రమే కాదు, యూట్యూబ్ వెనుక దాగి ఉన్న అసలు సీక్రెట్స్. మొదటగా యూట్యూబ్ని 2005లో ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేశారు. చాద్ హర్లీ, స్టీవ్ చెన్, జావేద్ కరీం. అప్పట్లో ఎవరికి తెలియదు ప్రపంచంలోనే ఒకరోజు ఇది పెద్ద వీడియో ప్లాట్ఫామ్ అవుతుందని. స్టార్ట్ చేసిన 1 ఇయర్లోనే యూట్యూబ్ దీన్ని $1.65 బిలియన్ కొనేసింది. యూట్యూబ్కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ యూట్యూబ్ లేకుండా మన రోజువారీ జీవితాన్ని ఊహించుకోవడం చాలా కష్టమే. సాంగ్స్ వినాలన్నా, న్యూ మూవీ ట్రైలర్స్ చూడాలన్నా, చదువుకోవాలన్నా, న్యూస్ తెలుసుకోవాలన్నా అన్ని యూట్యూబ్ నుంచి చూస్తున్నాం. ప్రతి నిమిషానికి 500 గంటల వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి. అంటే ఒక రోజుకి 72,000 గంటల వీడియోలు. ఊహించగలరా? అంటే ఒక్క రోజులో మనం చూడలేనంత వీడియో కంటెంట్ అప్లోడ్ అవుతుంది. ఇంత డేటాని హ్యాండిల్ చేయాలంటే సాధారణ సర్వర్స్ సరిపోవు. ఈ వీడియోస్ అన్ని స్టోర్ అవ్వాలంటే ఎంత స్టోరేజ్ కావాలి? అందుకే యూట్యూబ్కి ఎక్సాబైట్ లెవెల్ స్టోరేజ్ ఉంది, అంటే దాదాపు లక్షల కోట్ల గిగాబైట్స్. గూగుల్కి వరల్డ్ వైడ్గా స్పెషల్ డేటా సెంటర్స్ ఉన్నాయి. USA, బెల్జియం, నెదర్లాండ్, సింగపూర్, ఇండియా ఇలా 20 దేశాల కంటే ఎక్కువే గూగుల్కి డేటా సెంటర్స్ ఉన్నాయి. ప్రతి డేటా సెంటర్స్లో స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ సర్వర్స్, అడ్వాన్స్డ్ కూలింగ్ సిస్టమ్స్, AI మానిటరింగ్ అండ్ హై లెవెల్ ఆప్టిక్ కనెక్షన్స్ ఉంటాయి. అందుకే యూట్యూబ్ ఇంత ఫాస్ట్గా పనిచేస్తుంది. ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది కాబట్టి యూట్యూబ్ ఎప్పుడు బఫర్ అవ్వకుండా ప్లే అవుతుంది. అంటే మనం క్లిక్ చేసే ఒక వీడియో వెనక లక్షల కోట్ల డాలర్ల టెక్నాలజీ, సొఫిస్టికేటెడ్ హార్డ్వేర్ మరియు ఇన్విజిబుల్ ప్రాసెస్ని పనిచేస్తాయి. కాబట్టి యూట్యూబ్ మనకి సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. యూట్యూబ్ అల్గోరిథం మన వాచ్ హిస్టరీ, సెర్చ్ హిస్టరీ, లైక్స్, కామెంట్స్ అన్నీ అనలైజ్ చేస్తుంది. ఇది సింపుల్ స్టాటిస్టిక్స్ మాత్రమే కాదు, మెషిన్ లెర్నింగ్, AI మాడ్యూల్స్ యూస్ చేసి మనకు ఇంటర్నెట్ బేస్డ్ కంటెంట్ని సజెస్ట్ చేస్తుంది. ఒక్కసారి మీరు వీడియోని అప్లోడ్ చేసినట్లయితే అది మొదటగా యూట్యూబ్ సర్వర్స్కి వెళ్తుంది. తర్వాత అది 144 పిక్సెల్స్ నుంచి 8K రిజల్యూషన్ వరకు మల్టిపుల్ వర్షన్స్గా అది స్టోర్ చేస్తుంది. అందుకే స్లో ఇంటర్నెట్ ఉన్న వాళ్ళు కూడా అదే వీడియోని 240 పిక్సెల్స్ లేదా 480 పిక్సెల్స్లో చూడగలుగుతున్నారు. అంతేకాకుండా ప్రతి వీడియోకి యూట్యూబ్ మల్టిపుల్ బ్యాకప్ కాపీస్ని ఉంచుతుంది. ఒక సర్వర్ డౌన్ అయితే వెంటనే మరో సర్వర్ నుండి స్ట్రీమ్ అవుతుంది. ఇదే రీజన్ యూట్యూబ్కి 99.99% అప్ టైం ఉంది. అందుకే మీరు యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే వీడియోస్ బఫర్ కాకుండా ప్లే అవుతున్నాయి. ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసినప్పటికీ ఏదో ఒక టైంలో సర్వర్స్ అనేది డౌన్ అవుతూ ఉంటాయి. రీసెంట్గా సెప్టెంబర్ 4, 2025లో టర్కీ మరియు యూరోప్లోని కొన్ని దేశాల్లో యూట్యూబ్తో పాటు జీమెయిల్ మరియు మ్యాప్స్ కూడా పనిచేయడం ఆగిపోయాయి. దాదాపు 1 అవర్ వరకు యూజర్స్కి 5xx ఎర్రర్ చూపించింది. కానీ గూగుల్ దగ్గర మల్టిపుల్ సర్వర్స్ మరియు రెడెండెన్సీ ఉండడం వలన వితిన్ 1 అవర్లోనే సమస్య పరిష్కారం అయింది. మార్నింగ్ 10 AM సర్వర్స్ అన్ని డౌన్ అవగా తిరిగి 10:57 కల్లా సర్వర్స్ అన్ని రీస్టోర్ అయ్యాయి. ఇప్పుడు మీరు తెలుసుకున్నారుగా, ప్రతి నిమిషానికి 500 గంటల వీడియోస్ అప్లోడ్ అవుతున్న యూట్యూబ్ ఎలా పనిచేస్తుందో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.